అవునే ఆ ఫోటోలు ఇంకున్నాయి నీ దగ్గర? నేను మొన్న గంట మంచిగా చెప్పిన, కన్న తల్లి లెక్క చెప్పిన, నీకు ఇక గుణం రాదా? అట్లా కాదమ్మా, నువ్వు నన్ను చేపలు తెమ్మని పంపినవా? నేను ఎవరు జోలి పోకుండా నా చంద్ర నేను చేపలకు పోతే వాళ్ళు బెదిరించారు మధ్యలో కలిసి. ఏమనుకుంటానవే నువ్వు అని ఆగమంటారు, బెదిరిస్తారు. నాకు కోపం వచ్చింది, అందుకే గ్రూపులలో పెట్టిన. మా పెట్టుకుంటే ఆ ఫోన్లోకి వెళ్ళి పెట్టుకోవాలి, నా ఫోన్లోకి వెళ్ళి ఎందుకు పెట్టినట్టు చెప్పు. అవునే మరి ఆ ఫోటో వల్ల నువ్వు లేవా అని వాళ్ళే అనేది చూస్తారు, కానీ నిన్ను చూడరు అనుకున్నావా? అవు నీళ్ళు పోదా? ఆడిదానివి నువ్వు, మగవానికి ఏమి విలువ వద్దే. చి ఇక నీకు గుణం రాదు. ఎక్కడ మీరు వాళ్ళని దాలుగా పెట్టి పైన నాకు. అమ్మా మేము ముఖం ఏర్పడది, ముఖం మీద బొమ్మలు పెట్టింది ఏర్పడకుండా గడ్డ విన్నా ఉంది మంచిగా. అవునే నీకు ఆ ఐడియా మంచిగా నచ్చింది, కానీ మంచి తరగతులు నేర్చుకోవట్లేదా నీకు? ఇగో అత్తమ్మ, నేను తప్పు చేయాలని చేస్తలేను. నా చందలు నేను ఉంటే వాళ్ళు కావాలని గెలికిర్రు, అందుకే వాళ్ళు ఇచ్చేది మనం తీయాలని ఇట్లా చేసినాక అంతే. అబ్బా నువ్వు చేయబట్టి నాకు తిన్న కూడు కూడా పేయిన పడతలేదే. ఇదాకా దేవునికి నేను మంచిగా ఉంటాను మొక్తు, కానీ ఇదేనా నీ మంచితనం? ఛీ నీ మంచితనం పాడుగాను. అమ్మ మీ లొల్లిసి పెట్టరు ఫస్ట్, నా పంచాయతీ తెంపురి. ఇగో ఈ లొల్లికి ఇట్లా పెద్ద కావాలి, ఆ పెద్ద అసలు పిలిపిస్తా, ఆడు ఒప్పుకోవాలి నువ్వని. నేను ఎందుకు ఒప్పుకుంటా? అంటే నువ్వు కదా ఫోటోలు పంపింది? నేను కాదు. ఆ ఫోటోలు నువ్వు కదా? నేను కాదు. నా ఫోన్ తీసుకోలేవా నువ్వు? తీసుకోలే. అబ్బా బండ కింద చేతిరికిందిరా. ఇగో ఈ లొల్లి పెద్ద అయిన రోజు చెప్తా నేను మీ సంగతి. మీరు అట్లే ఉండుర్రి. అసలు ఆ ఫోటోలు పెట్టిందే నేను కాదు. నన్ను అంటావు? ఎవరు పెట్టిన వాళ్ళని అడుక్కో. మరి ఆయన ఫోన్ ఎందుకు అడిగినవే నువ్వు? నువ్వు ఫోన్ అడిగినందుకు అయినా ఫోటోలు పెట్టినా బట్టి. ఏ అత్తమ్మ నువ్వు టెన్షన్ పడకు, ఆ ఫోటోలు పంపిందని నేనేం ప్రూఫ్ పెడున్నది, ప్రూఫ్ చేసిన రోజు అడుగుదాం. అబ్బా ఇదేం గొడవనే? ఊరు విని పంచాయతీలు అన్ని మన ఇంటి వినికి అది ఎత్తన్నావు, నీతో నాకు సాత కాదు. ఇక ఏం కాదు కన్నాడు, అయిన రోజు నేను చూసుకుంటా. కానీ ఏం చూసుకున్నాడో నీ చూసుకుంటా పాడవాడా.